బా నోట్లో పెట్టుకుంటే అసలు నెయ్యి స్మెల్ అట్లా కరిగిపోతుంది. బా భలే వచ్చింది. హాయ్, హలో, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాళ నేను నాకు ఎంతో ఇష్టమైన సాఫ్ట్ మైసూర్ పాకును ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. చాలా మందికి మైసూర్ పాక్ చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి నాకు సరిగా కుదరదేమో అని చాలామంది చేసుకోకుండా అట్లే వదిలేస్తారు. ఇప్పుడు నేను చేసిన పద్ధతి ప్రకారం చేసుకుంటే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ మైసూర్ పాక్ను. అది ఏ విధంగా తయారు చేయాలనేది నేను ఈరోజు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ మైసూర్ పాక్ కోసము నేను శనగపిండిని జల్లించి పెట్టుకున్నాను. ఈ కప్పుతో కొలతలు చూపిస్తాను. శనగపిండి తీసుకున్నాం ఫస్ట్. ఇప్పుడు ఈ విధంగా శనగపిండి నిండా తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కప్పుతో ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకుంటామో కప్పుతో ఒక కప్పు తీసుకోవాలి. ఇది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి గుల్ల మైసూర్ పాక్ వచ్చేసి మనము ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేడి చేసుకొని తీసుకోవాలి. దీనికైతే అట్లే డైరెక్ట్ పచ్చిదే తీసుకోవాలి. ఇదే కప్పుతో నెయ్యి హాఫ్ కప్పు తీసుకోవాలి. ఈ నెయ్యి ఇది ఆయిల్ అంతా శనగపిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. దీంతో ఏమే కానీ ఉంటలు అట్లా లేకోకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మైసూర్ పాక్ చేసుకోవడానికి నేను నాన్ స్టిక్ తీసుకున్నానండి. విన్నాము ఒకటి నాన్ స్టిక్ తీసుకుంటే మనకి మైసూర్ పాక్ కూడా బాగా కలుపుకోవడానికి కానీ అడుగంటకోకుండా ఈజీగా ఉంటుంది. చక్కెరని తీసుకోవాలి. 1.5 కప్పు చూడండి. 1 కప్పు చక్కెర మునిగేంత వరకు ఒక 3/4 కప్పు అట్లా 1 కప్పు మైన నీళ్ళు తీసుకోవాలి. ఒక 3/4 కప్పు కానీ అట్లా తీసుకుంటే సరిపోతుంది నీళ్ళు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము మనం. ఇది పాకం రావాలి, తీగ పాకము. ఇప్పుడు తీగ పాకం వచ్చిందేమో చూద్దాము. చూడండి, ఇట్లా లైట్గా తీగ పాకం రావాలి. ఇట్లా తీగ పాకం వస్తాను చూడు, ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి. ఇప్పుడు శనగపిండి వేసేసుకున్నాము. ఇంత మనం ఈ పాకంలో పోసి ఇంక వెంటనే కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ మంటను కొంచెం పెంచుకోవాలి. ఇది ఉడికేలోపు మనం మైసూర్ పాకు చేసినాక వేసేదానికని ఇలాంటి మౌల్డ్ తీసుకున్నాను. దీనికి నెయ్యి పట్టించి మనము రెడీగా పెట్టుకుందాము. ఇలా గుంతగా ఉండేది తీసుకుంటే మైసూర్ పాకు కూడా బాగా వస్తుంది. ఫ్లాట్గా ఉండేది కాకుండా మీ దగ్గర ఏదన్నా ఇట్లాంటి బౌల్ కానీ స్టీల్ది కానీ ఉన్నా గాజుది కానీ తీసి పెట్టుకోండి. మీకు కూడా ఇలాంటి ప్రోడక్ట్ కావాలంటే నేను అమెజాన్లో తీసుకున్నానండి. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోండి. ఇంకా ఇది మైసూర్ పాకు బాగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. బాగా దగ్గరకు వచ్చి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. అందుకని మనం ఇట్లా నాన్ స్టిక్ తీసుకున్నామంటే మనము బాగా ఈజీగా చేసుకోవచ్చు. లేకుంటే కొంచెం మందంగా ఉండే గిన్నె అయినా సరే, పలసంగా లేకోకుండా మందంగా ఉండేది తీసుకోండి, మీ దగ్గర నాన్ స్టిక్ లేకపోయినా. ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉండే టైంలో మనము కొంచెం దీంతో వంట సోడా వేసుకున్నాము. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు నురగ కూడా ఫామ్ అయింది చూడండి, చుట్టూ అలా రావాలి. కొద్దిసేపటికి అంతా అవుతుంది. ఇంకా
రావాలి. ఇప్పుడు మనము కొంచెం వంట సోడా వేసుకుందాము దీంట్లో. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుందాము. స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఇట్లా నురగగా ఉంది కదా, ఈ నురగ అంతా కొంచెము అణిగిపోయేంత వరకు ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం సేపు నురగ అంతా అణిగిపోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నురగ అంతా అణిగిపోయింది కదా, నార్మల్గా వచ్చింది. ఇప్పుడు ముందుగా నెయ్యి పట్టించుకునే దాంట్లోకి పోసి ఇది నార్మల్గా ఆరనివ్వాలి. ఇది మనం ఎప్పుడు ఫ్యాన్ కింద కానీ అట్లా పెట్టుకోకుండా పూర్తిగా నార్మల్ టెంపరేచర్లోనే ఆరనియాలి. పూర్తిగా ఒక గంట నుంచి గంటన్నర వరకు టైం పడుతుంది. తర్వాత నేను ఆరినాక చూపిస్తాను. చూడండి, ఇప్పుడు పూర్తిగా చల్లారింది. ఇప్పుడు మనము డిమోల్డ్ చేసుకుందాము. కొంచెం ఈ విధంగా చాకుతో అట్లా అంటే అనకపోయినా మనకేమో నెయ్యి పట్టించుకున్నాం కాబట్టి బాగా వస్తుంది. కొంచెం ఈ విధంగా ట్యాప్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, దిగుతుంది. పలసంగా చేద్దామా? మీరు ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకోండి. స్వీట్ షాప్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా వచ్చిందండి స్ట్రక్చర్ కూడా. చూడండి ఎంత బాగా వచ్చిందో, అస్సలు తునిగిపోతుంది చేత్తో పట్టుకుంటే. చూడండి ఎంత బాగా వచ్చిందో. మధ్యలో కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది చూడండి. ఇంకా మనము ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే బాగా లావుగా వచ్చి మధ్యలో కూడా బాగా మంచి కలర్ వస్తుంది. ఒకటి తుంపి చూపిస్తాను. అస్సలు ఎంత స్మూత్గా ఎరిగిందో చూడండి. ఎంత నోట్లో తొందరగా తినాలనిపిస్తుంది దీన్ని చూస్తా అంటే. నోట్లో పెట్టుకుంటే అసలు నెయ్యి స్మెల్ ఇట్లా కరిగిపోతుంది. భలే వచ్చింది. సేమ్ నేను చెప్పిన కొలతల ప్రకారమే చేసుకోండి, బాగా వస్తుంది. ఎవరైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు, ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు. 15 నిమిషాలలో చేసుకోవచ్చు అండి ఇది మైసూర్ పాకు. మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకొని మీకు ఎలా వచ్చిందో అనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ అండి.